అండి అందరికీ. నేను మీ లక్ష్మి. రోజు అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి నా పెద్ద కోడలు అనమాట, సంచర. నిన్న దాని పుట్టినరోజు నింది. మార్నింగే వచ్చేసేది ఎప్పుడైనా, కానీ ఈరోజు పుట్టినరోజున్న నేను విష్ చేస్తానా లేదని నన్ను చెక్ చేస్తూ అసలు ఈవినింగ్ వరకు రాలేదనమాట. ఈవినింగ్ కూడా నేను ఫోన్ చూస్తూ వాట్సాప్లో అక్క ఫొటోస్ పెట్టింది అనమాట, సనాయి. అవి చూసి నాకు గుర్తొచ్చింది. బాగా హడావుడిగా ఉండి పనులలో ఉండి అస్సలు గుర్తులేదు నాకైతే. బర్త్డే మర్చిపోయాను అనమాట దాన్ని. అప్పుడు కాల్ చేసి విష్ చేశాను. ఇప్పుడు గుర్తొచ్చింది అత్త అంటుంది అది. సర్లే నేను రాలేను, నువ్వు రా అని చెప్పాను. వస్తున్నానని చెప్పింది అనమాట. వచ్చింది. బర్త్డే డ్రెస్ అయితే నాకు అస్సలు నచ్చలేదనమాట. చెప్పేశాను, ఏంటి బర్త్డేకి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావంటే, దానికి ఎందుకనో మరి జీన్సు షర్ట్స్ ఇలాంటివే నచ్చుతుంటాయి. అంటే బర్త్డేకి వేరే ఏంటా ఫ్రాకులు లంగావోణీలు చాలా ఉన్నాయి, కానీ అలా కాకుండా వెరైటీగా తీసుకొని వేసుకునింది అనమాట. కానీ డ్రెస్ చాలా బాగుంది. కానీ పుట్టినరోజు కదా, ఫ్రాకు ఏదన్నా మంచిగా వేసుకోవచ్చు కదా అని అంటే, ఇది బాగుంది అత్త అని అంటుంది. సరే నేనైతే దాన్ని అది వచ్చేలోపు స్నానం చేసి వచ్చేసి ఇలా దేవుడికి దండం పెట్టుకునేసి ఇలా మా కోడల్ని చల్లగా కాపాడమని చెప్పి దేవుడిని అయితే కోరుకొని వచ్చేసాను అనమాట. స్టిక్కర్ కూడా లేదండి మొకాన. స్టిక్కర్ అస్సలు ఉంచుకోరు ఈ కాల పిల్లలు, ఏంటో మరి అసలు. బొట్టు అంటే చిరాకు పడిపోతారు. నేను అస్సలు ఊరుకోను అనమాట. వెంటనే తీసుకొచ్చేసి స్టిక్కర్ పెట్టేశాను. చిన్నది పెట్టు అంటుంది. అలా స్టిక్కర్ పెట్టి దేవుడి దగ్గర అరటి పండుని ప్రసాదం అయితే పెట్టేశాను అనమాట. ముందుగా తినిపించేసి నా కోడలికి విష్ చేసేసి. మా చిన్నప్పుడైతే స్కూల్లో అడుగు కూడా పెట్టనీరు అనమాట మా తెలుగు మాస్టర్ అయితే, స్టిక్కర్ లేకుండా. కంపల్సరీ బొట్టు పెట్టుకుంటేనే రానిచ్చేవాళ్ళు. మిస్ అయ్యి ఒకవేళ పోయినా కూడా మళ్ళీ ఇంటికి పంపించి మరీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే అమ్మో స్కూల్కి అలాంటి ఏమి ఉండదు కదా. సరే అమ్మ ఉంది కదా, ఎలాగో అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పాను. తీసుకుంది. ఇంకా మమ్మీ డాడీ దగ్గర కూడా తీసుకోలేదు అత్త అనింది. మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు తీసుకోకుండా, అలాంటి ఏం లేదు. వాళ్ళ అమ్మ అయితే గులాబ్ జామ్ చేస్తుందట బిజీగా. అలాగే నా దగ్గర కూడా తీసుకుందనమాట. వాళ్ళ మామ అయితే ఇంకా రాలేదు పైకి. నేనైతే ఆశీర్వదించాను నా కోడల్ని, నిండు నూరేళ్ళు చల్లగా ఉండి తల్లి అనేసి. ఇప్పుడైతే దానికి ఏం గిఫ్ట్ కావాలి సనా అని అడిగితే, ఏమొద్దు సేమియా పాయసం చేసి పెట్టత్తా అంది. దానికి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ గులాబ్ జామ్ చేస్తున్నా కూడా నా చేత సేమియా పాయసం అయితే చేయించుకుందనమాట. సరే ఇంట్లో చాలామంది ఉన్నారు అనేసి, మా బావ వాళ్ళు అందరు పిల్లలు వస్తారనేసి, మా తోడుకోళ్ళ ఊరెళ్ళు ఉంది కదా, అందరూ తింటారనేసి పాయసం కాస్త ఎక్కువగానే చేస్తున్నాను. సేమియా పాయసం చాలా బాగా చేస్తానండి. మా సనాకే కాదు, మా అన్నకు కూడా చాలా ఇష్టం అనమాట నేను చేసే సేమియా పాయసము. సేమియా పాయసం అయితే అంటే రెసిపీ కూడా వీడియో తీసిందనమాట నా కోళ్ళు. ఒకవేళ కావాలి అంటే కనుక మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది కూడా. వెంటనే స్నానం చేసి దండం పెట్టుకొని ఆశీర్వాదం ఇచ్చేసి దానికి అది కోరిన సేమియా పాయసం అయితే చేసి పెట్టేసి, అందులో మళ్ళీ జీడిపప్పు కానీ కిస్మిస్లు ఇదేమీ రాకూడదంట. ఓన్లీ సేమియాలు వచ్చేలాగా తినిపించమంటుంది. అలాంటి ఏమి ఎక్కవన్నమాట. హెల్దీ ఫుడ్ అలాంటివి తినదనమాట. దానికి ఇష్టంగానే అలా సేమియాలు తీసేసి ఊపి మరీ వేడి చల్లార్చి మరీ పెడుతున్నాను అనమాట. మరి అదేమీ కోరలేదు కదా, అది కోరింది చాలా సింపుల్. 10 నిమిషాల్లో అయిపోయి పరమాన్నమే కదా, అందుకనేసి సేమియా ఎంతసేపు అయిపోతుంది, ఫాస్ట్గా చేశాను అనమాట. చేస్తానంటే అది లేదు నేను వీడియో తీస్తాను అత్త ఇది కూడా అని చెప్పి తీసిందనమాట. వీడియో వద్దని చెప్పాను నేనైతే. ఎందుకులే సనా ఇది వీడియో ఏం వద్దులే అని అంటే, లేదు నేను వీడియో తీస్తాను పెడదాం అత్త అని చెప్పింది. వీడియో చేశానమాట. పాయసం వీడియో కూడా ఉందండి, నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మ కూడా తినిపిస్తుంది తనకి. మా అమ్మ ఏం ఫొటోస్ ఏం వీడియోస్ ఊరికే వేడిగా ఆమెను పెట్టేసింది అనమాట. దానికి కాలింది బాగా, ఊపి పెట్టకుండా అలాగే తినిపించేసింది. ఆల్రెడీ ఇంకా వేడిగా ఉందన్నమాట. పాయసం పూర్తిగా చల్లారలేదు, ఆల్రెడీ చల్లారి పెట్టాను. దానికి తినిపిద్దామనేసి 10 నిమిషాల్లో అయిపోయిందండి ఫాస్ట్గా. ఓన్లీ పాలు వేస్ట్ చేశాను అనమాట. దానికి చాలా ఇష్టం ఇలా చేస్తే. ఇప్పుడు తను కూడా వాళ్ళ నానమ్మకి తినిపిస్తుంది. వాళ్ళ అమ్మ చేసిన గులాబ్ జామ్స్ కూడా పంపించింది అనమాట. చాలా చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. నేనైతే తింటూ ఎంజాయ్ చేశాను. నాకు చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే. అమ్మకి తినిపించి చాలా రోజులు అయిపోయింది అనేసి నేను కూడా 2 స్పూన్లు పెడదామనేసి తీసుకున్నాను. మా అమ్మ వద్దు తల్లి నాకు అంటుంది. లేదు అసలుకి మా అమ్మకి నేను తినిపించింది గుర్తుకోలేదనమాట నాకు. ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడేమో తినిపించినట్టు గుర్తుందంతే. నార్మల్గా అయితే ఎప్పుడు పెట్టలేదు కదా, ఇలా స్వీట్ పెడుతున్నాను నేను కూడా. మా అమ్మ వద్దన్నా కూడా బలవంతంగా తినిపిస్తున్నాను. షుగర్ అలాంటివి ఏం లేవనేసి తినిపిస్తున్నాను స్వీటు. అమ్మకి చల్లార్చి మరీ పెడుతున్నాను అనమాట. అమ్మకి కన్నాపరేషన్ అయింది కదా, జస్ట్ 10 డేసే అవుతుంది కన్నాపరేషన్ చేయించుకొని కూడా. బాగా రెస్ట్లో ఉంది తనైతే, ఎక్కువ మాట్లాడటం అలాంటివి చేయకూడదనేసి. మేము చేసుకునే వీడియోస్ ఇవన్నీ చూసి నవ్వుకుంటూ ఉందన్నమాట. ఇంకేం పని లేదు మీకు, ఎందుకు ఇలాంటివి చేసుకుంటారంటుంది. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదా, వాళ్ళకేం తెలుసుద్ది. వాళ్ళు వద్దు అంటుంటారు ఇలాంటివన్నీ. ఫోన్ పట్టుకుంటే అస్సలు ఒప్పుకోదు మా అమ్మ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా కోడల్ని